ఒక చిన్న రాయి, ఒక చిన్న అడుగు ముద్ర. కానీ అది వెలగడం మొదలైతే గాలి నిశ్శబ్దమవుతుంది. ఆకాశంలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది. అప్పుడు జరిగేది దేవతల నిర్ణయం. ఈరోజు కథలో ప్రపంచానికి తెలియని రహస్యం, స్వామి అడుగుజాడల్లో దాగి ఉన్న మహాశక్తి మరియు ఆ శక్తిని కాపాడవలసిన ఒక చిన్న అమ్మాయి బాధ్యత. ఆ రాత్రి గరుడగిరిలో జరిగిన అద్భుతం తర్వాత అన్విత మనసు పూర్తిగా మారిపోయింది. ఆమె ఇక దేవాలయానికి భయం కాదు, ఆనందం తీసుకెళ్ళింది. గ్రామం నిద్రపోతున్న సమయం. పక్షులు కూయడం ఆగింది. చంద్రుడు మేఘాల మధ్య దాక్కొని చూస్తున్నాడు. అలాంటి నిశ్శబ్దంలో అన్విత మళ్ళీ ఆ రహస్య గుహ దగ్గరికి వెళ్ళింది. ఆమె తలుపు దగ్గరికి రాగానే ఆ రాతిపై ఉన్న బంగారు రేఖలు ఈసారి మరింత ప్రకాశించాయి. ఓ మృదువైన శంఖధ్వని లోపల నుంచి వినిపించింది. అన్విత గుండెలు గట్టిగా కొట్టుకుంటుంది. తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల ఉన్న నీల రాయి ఇప్పుడు సాధారణంగా లేదు. ఆ రాయి చుట్టూ గోధూళి రంగు కాంతి తిరుగుతూ అడుగుజాడల్లో నీలి అగ్ని మెరుస్తుంది. అన్విత ఆశ్చర్యంతో ముందుకు నడిచింది. అప్పుడే కాంతి నెమ్మదిగా కలిసిపోగా ఒక శబ్దం వినిపించింది. ఈ రహస్యం నిన్ను వెతుక్కోలేదు, నువ్వే దీన్ని మేల్కొల్పావు అని. అన్విత నడుము వణికింది. కానీ ధైర్యంగా అడిగింది, ఎవరు, మీరెవరు అని. ఆ రహస్య శబ్దం మళ్ళీ పలికింది, నేను గరుడు, స్వామి సేవకుడిని అని. అప్పటి వరకు ఆకాశంలో నిశ్శబ్దంగా కనిపించిన ఒక పెద్ద నీడ గుహలోకి దిగింది. అది సాధారణ పక్షి కాదు. బంగారు రెక్కలు, మేఘాల్లాంటి శరీరం, రత్నాల్లాంటి కళ్ళు, దివ్యమైన మహాగరుడు. అన్విత చేతులు జోడించి నిలబడ్డది. గరుడు మృదువైన గలంతో అన్నాడు, స్వామి తిరుమల పర్వతంపై నివసిస్తారు. కానీ ఆయన శక్తి ఏదొక స్థలంలో కాదు, ఆ శక్తి నమ్మకంలో ఉంటుంది. గరుడు రాయి వైపు చూసి అన్నాడు, ఈ అడుగుజాడలు సర్వలోక రక్షకుడి పాదం. ఇవి వెలిగినప్పుడు అది ఒక సంకేతం అని. ఎలాంటి సంకేతం అని అన్విత అడిగింది. గరుడు నెమ్మదిగా పలికాడు, స్వామి తిరిగి మనుషుల మధ్యకు పరిశీలించడానికి వస్తున్నారు. అన్విత నిటారుగా నిల్చుంది. అంటే స్వామి నిజంగా వస్తారా అని. గరుడు చిరునవ్వు అంటే కాంతి మెరిపిస్తూ అన్నాడు, ఆయన ఎప్పుడూ మన మధ్య ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షం కావడానికి సమయం దగ్గర పడుతోంది అని. అప్పుడే గుహ బయట అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. మేఘాలు విడిపోయాయి. ఆకాశంలో శంఖం ఆకారంలో ప్రకాశించే నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం నుంచి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది, ఓం నమో వెంకటేశాయ అని. గ్రామం మొత్తం ఆ శబ్దంతో మేల్కొల్పింది. పశువులు సంతోషంగా అరవడం ప్రారంభించాయి. చెట్ల ఆకులు ఆ శంఖ ధ్వనికి తాళం వేసినట్టు కదిలాయి. అన్విత ఆశ్చర్యంతో గరుడుని చూసింది. అతను అన్నాడు, ఈ రహస్యం బయటపడకూడదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం స్వయంగా తెలుసుకుంటుంది. అన్విత తల ఊపింది. గరుడు తన రెక్కలను విస్తరించి ఆకాశంలోకి ఎగిరాడు. అతను ఎగిరే కొద్దీ గాలి శాంతమైంది. గుహ తలుపు మెల్లగా మూసుకుంది. ఆ అడుగు ముద్రపై ఉన్న నీలి అగ్ని చిన్న కాంతి బిందువుగా మారి అన్విత చేతిలోని తులసి మాలపై పడి రత్నంలా మెరిసింది. అన్విత మృదువుగా అన్నది, స్వామి బాధ్యత నాకు అర్థమైంది, నీ రహస్యాన్ని నేను కాపాడుతాను అని. ఆమె మునుపటి కంటే ధైర్యంగా దేవాలయాన్ని చూస్తూ నడిచిపోయింది. దేవుడు మన ముందుకు వెంటనే రాడు, కానీ మన భక్తిని చూస్తూ మన హృదయం సిద్ధమైనప్పుడు అతనే వస్తాడు. నిజమైన శక్తి ప్రత్యక్షంలో కాదు, భక్తిలో ఉంటుంది. కానీ ఇప్పుడు అన్వితకు తెలియని విషయం, ఆ రాత్రి ఆమె చూసిన ఆ దివ్య ప్రకాశం గ్రామంలో ఒక ప్రాచీన శాపాన్ని మేల్కొల్పబోతుంది. మరి ఆ శాపం ఎవరిని లక్ష్యంగా చేస్తుంది, ఎందుకు తిరిగి వచ్చిందో అది తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం.